నమస్తే సకలు. ఈరోజు కథ పేరు పొరుగు వాళ్ళకి లాగే. జానకి పార్వతి ఇరుగు పొరుగు ఇల్లాలు. పార్వతి తెలివైనది. ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకుని వస్తూ సుఖజీవనం చేస్తున్నది. జానకి అసూయపర్రాలు. తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలి అని అనుకునేది. అందుకోసం ఆమె ఖరీదైన సామాన్లు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది. అయినా పార్వతి తెలివిగలది, పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది. జానకి అసూయ భరించలేక తన భర్తని ఉపాయం అడిగింది. ఆమెతో విసిగి ఉన్న భర్త, పొరుగు వాళ్ళను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు. ఇక నుంచి ముందుగా నువ్వు ఏమీ కొనకు. పక్కవాళ్ళు ఏదైనా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను. అప్పుడు మనం వాళ్ళతో సమానంగా అయినా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు. భర్త చెప్పినట్లు చేయడం మొదలుపెట్టాక జానకికి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతున్నది. జానకికి పార్వతికి కూడా పిల్లలు లేరు. కానీ ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. పిల్లలు పుట్టారేమో అని దిగులు పడే వయసు కూడా పిల్లలు పుట్టరేమో అని దిగులు పడే వయసు కూడా కాదు వాళ్ళది. అయితే వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడు అని తెలిసి పార్వతి ఆ సాధువును చూడడానికి వెళ్ళింది. పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకనే వెళ్ళింది. ఇద్దరూ సాధువుని పూజించారు. సాధువు వాళ్ళను కనికరించినట్లు కనపడి ఇద్దరికీ మంత్రం చెప్పి, దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు. ఇద్దరూ ఇళ్లకు వచ్చేశారు. పార్వతి గదిలో కూర్చుని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది. జానకికి పెద్ద చిక్కు వచ్చి పడింది. మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటున్నదో తనకు తెలియదు. తనకు తెలిసినదల్లా పార్వతితో సమానంగా జీవించడమే. అదే ఆమె భర్త ఇచ్చిన సలహా. అందుచేత ఆమె పార్వతికి జరిగినట్లే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు. మంత్ర ప్రభావం వల్లనేమో జానకికి కూడా పండంటి కొడుకును కనింది. జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు. తాను అలా చేయడానికి కారణం తన భర్త సలహాయే కనుక జానకి తన భర్తను ప్రశంసించింది. ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు. ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగలు పడి దొంగలు దోపిడీ జరిగింది. ఈ దోపిడీ వల్ల పార్వతికే ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులు ఎవరూ లేరు. ఈ నష్టం కూడడానికి ఆమెకు అనేక సంవత్సరాలు పట్టింది. జానకికి అలా కాదు. ఆమెకు ఎంతో అండ ఉన్నది. ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలరు. కానీ మంత్రం ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సాయం రాలేదు. వరం బెడిసి కొట్టింది. పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇక ఎలాంటి కష్టమూ రాకూడదని రోజు 1000 దేవుళ్ళకి మొక్కుకోసాగింది. మరొక కథ. రంగులు మారే హారం. అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు నరభక్షకుడు. ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు. ఆ మునీశ్వరుడు వాడితో, ఓరి నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు. నా తపశ్శక్తితో నిన్ను చంపగలను. కానీ అందువల్ల నేను మళ్ళీ 100 ఏళ్ళు తపస్సు చేయవలసి ఉంటుంది. కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు. నన్ను వదిలిపెట్టావంటే నీకు ఇంత పుణ్యం కూడా వస్తుంది అన్నాడు. కాలాసురుడు కాసేపు ఆలోచించి, ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చేయాలో చెప్పండి అన్నాడు. మునీశ్వరుడు తనలో ఇలా ఆలోచించాడు. వీడు రాక్షస జన్మ ఎత్తాడు కనుక మనుషులను తినడం మానమంటే మానడు. అయితే ఈ కలిలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరు అనే చెప్పాలి. అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలి అంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది. ఇలా అనుకుని ముని రాక్షసుడితో, నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపడం లేదు. మనుషులలో పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. కుళ్ళిన ఆహారం తినడం వంటివి ఎలా చెరుపో పాపాత్ములను తినడం అలాగే చెరుపు. వాళ్ళ పాపం నీలో చేరిపోతుంది. అందుచేత నువ్వు పుణ్యాత్ములని మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో. ఎవరు పుణ్యాత్ములో ఎవరు పాపాత్ములో తెలియగలందుకు నేను ఒక హారం ఇస్తాను. దాన్ని మెడలో వేసుకుని నువ్వు మనిషిని తాకినప్పుడు వాడి పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది. పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడ నుంచి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు. రాక్షసుడు దాన్ని తన మెడలో వేసుకుని మునిని పట్టుకుని, నువ్వు పుణ్యాత్ముడివే కదా, ఇప్పుడు నిన్ను తింటాను అన్నాడు.
అయితే వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారడానికి బదులు ఎర్రగా మారింది. వాడు మునిని వదిలిపెట్టాడు. నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యం అంతా పోయి పాపం చుట్టుకున్నట్లుంది. పొరపాటున చేసినట్లున్నాను అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు. తర్వాత ఆయన తన మనస్సుని దేని మీద కేంద్రీకరించలేకపోయాడు. ఎన్నో ఏళ్ళు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు. నీ అనుమానం తీర్చగలవాడు ఒక్కడే ఉన్నాడు. అతని పేరు చిరంజీవి. ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు. అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు. ముని విష్ణుపురం వెళ్ళి చిరంజీవిని చూశాడు. చిరంజీవి సామాన్య మానవుడిలాగా జీవిస్తున్నాడు. అలాంటి వాడు తనకు తోడ్పడతాడు అన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయిన తన గురువు చెప్పాడు గనక ముని తన గొడవంతా చిరంజీవికి చెప్పాడు. చిరంజీవి అంతా విని, మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో కానీ తెలివి పెంచుకున్నట్లు లేదు. మిమ్మల్నే తినబోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా. లోకంలో ఉన్నది కొద్ది మంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్ది మందిని వాడు తినేస్తే లోకం పాపాత్ములతో నిండిపోదా. లోకాన్ని కాపాడడానికి కొద్ది మంది పుణ్యాత్ములే చాలు. ఒక్క సూర్యుడు ప్రపంచానికి అంతకు జీవం ఇస్తున్నాడు కదా అన్నాడు. అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందనమాట అన్నాడు ముని. అందుకు మీరేమీ బాధపడనవసరం లేదు. రాక్షసుడి వద్దకు వెళ్ళి మీరు పొరపాటు చెప్పినట్లు చెప్పండి అన్నాడు చిరంజీవి. వాడు నా మాట నమ్ముతాడా అన్నాడు ముని. మీ సలహా తప్పని వాడితో అనవద్దు. రంగు విషయంలో పొరపాటు చెప్పినట్లు చెప్పండి. ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పాను అనండి అన్నాడు చిరంజీవి. మునీశ్వరుడు మళ్ళీ రాక్షసుడి వద్దకు వెళ్ళాడు. నీ సలహా నా కొంపు ముంచింది. మనుషులలో పుణ్యాత్ములు ఉన్నట్లు లేరు. ఇప్పటి వరకు నాకు ఒక్కడు తగల్లేదు అన్నాడు రాక్షసుడు మునితో. వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి, మనుషులలో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ. మనిషి జన్మ ఉత్తమోత్తమైనది కదా. నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను. నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది. ఈ విషయం చెబుదామనే వచ్చాను అన్నాడు. ఈ మాట నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు. వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకి మారుతుందని, వాడు తనను తినేస్తాడని మునికి తెలుసు. అయినా పొరపాటు సరిదిద్దుకునేటందుకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకున్నాడు. అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చ రంగుకి మారింది. ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నాను కదా, ఆ పాపం నాకు చుట్టుకున్నది అన్నాడు ముని. అయితే అసలు కారణం మునికి తెలిసింది. తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలి అనుకునేసరికి తన పాపమంతా పోయింది. ఒక్క చెడ్డ పని విలువ కూడా చేయని తపస్సు నిరుపయోగమని ఆయనకి తోచింది. చిరంజీవి వద్దకు వెళ్ళి మంచి పనులు చేస్తూ కాలం వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు. చిరంజీవి ఆయనతో తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం, మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు. మరొక కథ. అన్నీ ఒక్కసారికే. రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు. ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా మొండివాడుగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు. ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిని పోతాడు అంతే. తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతున్నది అని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితిలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదకి వెళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకు ఇలాగే బాగున్నది, నేను ఎందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తే గానీ తెలియదు. రోజుకి ఒక్కొక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కొక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్ళకు నమస్కారం చేసి చూడు, నీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకు ఇష్టం కనుక, నువ్వు చెప్పావు కనుక వింటాను.
అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకి ఒకేసారి చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను. ఒక్కసారి స్నానం చేస్తా. పుస్తకంలో ఒక్క పూట చదువుకుంటా. తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకి గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారుతాడు అని జమీందారు సంతోషించాడు. మరునాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పుట చదివి తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటలో మునిగి తేలుతూ ఉండడం చూసి కుర్రవాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారుని అడిగాడు. వాడు రోజు పెందలాడే లేచి స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు. ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు. నిన్ను చూడాలని వచ్చారు. ఆయన పాదాలకు నమస్కారం చేయి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకి ఒక్కసారి మాత్రమే ఎవరో ఒకరికే నమస్కారం చేస్తాను. ఈ రోజు మీకు నమస్కారం చేసేసాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవ్వరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారికి తల తీసేసినట్లయింది. ఆయన యువకుణ్ణి పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగింది చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. పెద్దలకు నమస్కరించడం మర్యాద. వారి దీవెనలు పొందడం నీకే మంచిది. ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు. కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను. ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడు బయలుదేరావు. అన్నమాట తప్పవా? తప్పితే అన్నాడు ఆ యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుడిని మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకి స్నానం చేసేసాను కదా! ఇవాల్టికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసన రా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్లుంటే భోజనం చేయను అన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలా రా, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు. అంతేకాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారికి చెప్పాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మానేయ్ అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడడం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతిగారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుడిని కూడా వెంట పెట్టుకుని రాజు దర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చేయి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకెగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రోజుకి ఒకసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చేయవా? ఎవరు నీకు ఇలాంటి మాటలు నేర్పారు అన్నాడు. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషపరిణామాలకి దారి తీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకుని చాచి చెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉన్నది. దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించినంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావటం కానీ, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీ వాడు అన్నమాట తప్పాడు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్లు వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా! గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైందో ఇవాళ మీరే చూశారు.
మీ కుర్రవాడిని కాపాడడానికి ఇంకొక దారి లేదు అనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసు కష్టపడితే క్షమించండి అన్నాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తను అన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.